బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం వారికి నియమింపబడిన 17వ పాఠము ఇశ్రాయేలీల పండుగలు క్రైస్తవులకా. ఇశ్రాయేలీల పండుగలు క్రైస్తవులకా. నేడు మనం క్రైస్తవుల్లో చూస్తే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, జనవరి ఇవన్నీ పండుగలుగా ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఇవి బైబిల్లో మనకు దేవుడు చెప్పని పండుగలు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీలకు నియమించినటువంటి అనేక పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. అయితే క్రైస్తవులు తెలియక ఇంకా మళ్ళీ కొత్త నిబంధనలో కొన్ని పండుగలు ఏర్పాటు చేసుకొని వాటిని చేస్తున్నారు. వీటికి తోడు యెహోవా సాక్షులు అనేవారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలో ఉన్న పండుగలు కూడా ఆచరించాలంటూ యేసుక్రీస్తును నమ్ముకొని బాప్తిసం తీసుకోండి, సున్నతి కూడా పొందాలి, ఈ పండుగలు కూడా ఆచరించాలని వాళ్ళు చెబుతున్నారు. ఇలా కొంతమంది యెహోవా సాక్షులు కొందరు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు యేసు ప్రభుని నమ్మే పని లేదు, యేసు వల్ల ఏం లేదని చెప్పేసి చెప్పే రకాలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నారు. కానీ అసలు మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇక్కడ పసిపిల్లలు అంటే వాళ్ళు వివేకము అభ్యాసము తెలియని వారు కనుక ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి విషయాలు పసిపిల్లలను శిక్షణలో పెట్టిన విధానం అది. కనుక ఈ పసిపిల్లలు అనేవాళ్ళు పాత నిబంధనను ఆచరించేవారు. కాబట్టి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనుషుల మాయా ఉపాయాలు, వంచనలు, తప్పు మార్గానికి కుయుక్తి వస్తుంది, గాలికి అటు ఇటు కొట్టుకొని పోతారు, కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అలల్లాగా ఎగురుకొట్టబడతారు అని చెబుతున్నాడు. కాబట్టి మనం అలా ఉండకూడదని ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం అన్నాడు ఇక్కడ. కనుక ఇది తెలియక ఈరోజు దొంగ బోధకులు మాయ చేస్తున్నారు. ఒక బోధకుడు కర్నూలు అయితే 40 పార్లేజీ బిస్కెట్స్ ఇస్తే ఆశీర్వదిస్తానని ఒకడు చెబుతున్నాడు. మరొకడైతే గోదావరి జలాలు తీసుకొచ్చి మీ పొలాల్లో పంటల్లో జల్లుకోండి, బాగా పంటలు పండుతాయని చెబుతున్నాడు, లాభాలు వస్తాయని చెబుతున్నాడు. ఇలా కల్లబొల్లి మాటలు చెబుతూ మరి దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో మనం జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు చెబుతూ భిన్నమైన సువార్త తట్టు తిరగిపోవద్దు అంటున్నాడు. ఆ భిన్నమైన సువార్త తట్టు ఏంది? క్రొత్త నిబంధన కాకుండా పాత నిబంధనలోని పండుగలు, సున్నతులు, పాత నిబంధన సంబంధమైనటువంటి ఆచారాలని ఈయన వీటితో పోలుస్తున్నాడు అన్నమాట. కాబట్టి భిన్నమైన సువార్త వచ్చేసింది. అసలైన సువార్త పౌలు గారు చెప్పాడు. మళ్ళీ ఈరోజు క్రైస్తవం భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోవటం ఆయనకి ఆశ్చర్యం అనిపించింది. అసలు ఈ పండుగలు, ఇశ్రాయేలు చేస్తున్న పండుగలు, వాళ్ళకి ఇచ్చిన పండుగలు పాత నిబంధనలో దేవుడు ఎవరికి ఇచ్చాడు చూస్తే ద్వితీయోపదేశకాండం 4:44-47 వరకు చూస్తే మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. అంటే దేవుడు కొన్ని శాసనాలు, చట్టాలు, కట్టడలు, న్యాయ విధులు ఇవన్నీ మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కేవలం ఇశ్రాయేలుకే దేవుడిచ్చాడు. ఎందుకంటే వాళ్ళు అబ్రహాము సంతానం,
ఇస్సాకు, యాకోబుల సంతానం కాబట్టి వాళ్ళకి దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు మీకే అని. అవి ఇశ్రాయేలీలకే ఇచ్చాడు. మోషే ఇశ్రాయేలీలకి ఇచ్చిన ధర్మశాస్త్రము అన్నాడు. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరో? ద్రావిడులు లేకపోతే ఆర్యులు. వీరు ఎక్కడి నుండి వచ్చారు? ఖైబర్ బోలన్ కనుమల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళు భారతీయులుగా పిలువబడ్డారు. ఇప్పుడు మరి భారతదేశంలో ఉన్న భారతీయులు ఇశ్రాయేలీలకి చెప్పినటువంటి ఇశ్రాయేల్ దేశంలోని ఆజ్ఞలతో కూడినటువంటి వాటిని ఎలా ఆచరిస్తారు? కుదరదు. అలాగే ద్వితీయోపదేశకాండం 1:4 మోషే ఇశ్రాయేలీలకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను. ఇక్కడ ఇశ్రాయేలీలకు బోధించుటకు ఈ పదాన్ని మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 1:4 ఇశ్రాయేలీలకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా వారితో చెప్పాను. ఇక్కడ ఇశ్రాయేలీలకు బోధించాలి అనేది ఇక్కడ మోషే గారు చెబుతున్నాడు. కాబట్టి మరి ఈరోజు క్రైస్తవులు డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడని దాన్ని జరుపుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే అని, మట్లాదివారం అని, గొణదల మేరీమాత ఉత్సవాలని ఇలా పండగలు చేసుకుంటున్నారు. అవి అసలు బైబిల్లో దేవుడు రాయించలేదు. ఎలాంటి ఆధారాలు కూడా బైబిల్లో లేవు. ఇక బైబిల్లో ఇచ్చినటువంటి పండుగలు అయితే డేట్లతో సహా ఇచ్చాడు. లేవికాండం 23:4-5 చూస్తే మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. అంటే మొదటి 14వ తేదీ అని ఖచ్చితంగా చెబుతున్నాడు. డిసెంబర్ 25 క్రిస్మస్ అని జరుపుతున్నారే, అది బైబిల్లో ఉందా? లేదు. ఇక ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వచనాల్లో మనం చూస్తే 34వ వచనంలో మరో పండుగ గురించి చెప్పాడు. 7వ నెల 15వ తేదీన పర్ణశాల పండుగ అన్నాడు. అంటే ఈ పండుగలో 7 దినాల వరకు చేయాలన్నాడు. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలీలాగా ఆచరించే పద్ధతి లేదు క్రైస్తవులకి. ఆ రోజు దేవుడు పండుగలు చెప్పాడంటే వాటిలో ఏదో పరమార్థం ఉంది. పస్కా పండుగ ఇశ్రాయేలీలను ఐగుప్తీయుల నుండి వేరుపరచి ఐగుప్తీయులను సంహారక దూత నాశనం చేసేటప్పుడు వీళ్ళని రక్షించినటువంటి దాటిపోయినటువంటి సంఘటన గుర్తుగా పస్కా పండుగ. అలా పర్ణశాల పండుగ ఇశ్రాయేలు అరణ్యములో గుడారాల్లో నివసించారు, పర్ణశాలలో నివసించారనే దాని గుర్తుగా ఇది చేయమన్నాడు. ఇలా ప్రతిదానికి కూడా ఒక కారణం చెప్పి దేవుడు ఇలా చేయమని చెప్పేవాడు. మరి ఈరోజు పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని మనం మరి చేయాలంటే కూడా చేయలేము కూడా. ఎందుకంటే అవి ఆ రోజు పస్కా పండుగ ఎలా చేయమన్నాడంటే గొర్రె పిల్లని తీసుకొని బలి ఇవ్వాలి. దాని రక్తాన్ని ఇండ్ల ద్వారా 2 నిలువు కమ్ములకి అడ్డకమ్మికి పుయ్యాలి. తర్వాత అగ్నితో కాల్చి తినాలి. కొంత చెప్పులు కట్టుకొని కర్ర పట్టుకొని చెప్పులు వేసుకొని కర్ర పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. ఇలాంటి భయంకరమైన నిబంధనలు ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చారు. పండుగలను చేయమన్న దేవుడు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, విధి విధానాలు కూడా చెప్పాడు. కాబట్టి ఈనాడు ఇశ్రాయేలీలు పండుగల్ని మనం చేయలేం. అసలు వాళ్ళే చేయలేకపోయారు. వాళ్ళే అవి కష్టమైనవి కాబట్టి చేయలేకపోయారు. దేవుడు ఆజ్ఞలో దేవుడు చేయమన్నవన్నీ కూడా మనిషికి అనుకూలంగా ఉండవు కాబట్టి చేయలేరు. మరి ఈరోజు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అది తీసివేశాడు కానీ తీసివేసిన దాన్ని చేయాలని మనిషి అనుకుంటున్నాడు. మనిషి ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా చేసే వాటినే ఆసక్తి చూపుతాడు. అందుకే అవి చేయలేక వాళ్ళే ఇబ్బంది పడ్డారు. చూడండి, యాకోబు 2:10 ఎవడైనాను ధర్మశాస్త్ర విషయం అంతే గైకొని ఒక అగ్ని విషయంలో తప్పిపోయిన మిగిలిన ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా తప్పిపోయి అపరాధి అగును. కాబట్టి ఇలాంటి కఠినమైన ఆజ్ఞలు దేవుడు మరి ఇశ్రాయేలీయులకు ఇస్తే వాళ్ళు చేయలేకపోయారు. ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయి అన్ని విషయాల్లో కూడా తప్పిపోయారు కాబట్టి దేవుడు దాన్ని తీసేయాలనుకున్నాడు. మరి ఈరోజు ఇశ్రాయేలీయులు చేసే పండుగలు మనం చేయటం న్యాయం అంటే న్యాయం కాదు. చాలామంది ఇశ్రాయేలీలాగా గడ్డాలు పెంచుకుంటున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. కానీ గడ్డం పెంచుకొని దశంభాగాలు ఇచ్చి సున్నతి చేసుకున్నంత మాత్రాన ఆ ఆజ్ఞలను పాటించగలరా? చూడండి ఎంత కఠినమైన ఆజ్ఞలు. ద్వితీయోపదేశకాండం 12:1-4 ఇక్కడ ఇశ్రాయేలీయులకు మరో కఠినమైన ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఏంటంటే
మీరు నివసించబో దేశంలో పాటించవలసిన ఆజ్ఞలు లేవనగా, దేవతలు ఎక్కడైతే పర్వతాల మీద ఉన్నారో ఆ పర్వతాలను కూలద్రోయవలెను, చెట్ల కిందనున్న దేవతా ప్రతిమలను పగలగొట్టాలని చెప్పాడు. మరి ఈనాడు పాత ధర్మశాస్త్రాన్ని ఆచరించే క్రైస్తవులు ఈ ఆజ్ఞను పాటిస్తున్నారా? ఎక్కడైనా దేవాలయాలు పడగొట్టడం, దేవతా ప్రతిమలు పగలగొట్టడం, బలులు అర్పించడం ఇటువంటివి కష్టమైనవి చేస్తున్నారా? లేదు. ఒకవేళ చేస్తే వారిపై ఎన్నో కఠినమైన శిక్షలు మన దేశాల వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి దేవుడు చెప్పని వాటిని కొన్ని చేస్తున్నారు, కొన్ని ఏమి చేయలేకపోతున్నారు. చేస్తే మొత్తం చేయాలి, కానీ ఇది కూడా ఇందులో కూడా ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే దేవుడు ఇశ్రాయేలీలే చేయలేదని తీసేశాడు ఆయన. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించబోయే ముందు 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళ పట్ల ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేసినా పండగ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు మరి ఆయన పూర్తిగా చేయలేకపోయారు, పూర్ణ హృదయంతో అనుసరించలేకపోయారు. ద్వితీయోపదేశకాండం 6:4-9 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారునికి వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. ఇక్కడ దేవుడు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో వాటిని మీ పిల్లలకి అభ్యసింపజేయాలి అన్నాడు. ప్రతి విశ్రాంతి సమయంలో అందరూ కూడుకొని యెహోవా చేసిన కార్యాల గురించి చర్చించుకోవాలని ఆ రోజు దేవుడు చెప్పాడు. అది వాళ్ళు నెరవేర్చలేకపోయారు. చూడండి, ఆ పిల్లలు కూడా నెరవేర్చలేకపోయారు. పిల్లలకి నేర్పించమంటే పిల్లలకు కూడా వాళ్ళు నేర్పించలేకపోయారు. న్యాయాధిపతులు 2:10 యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చింది అంటున్నాడు. దేవుడు ఎందుకు పండుగలనిచ్చాడు అంటే దేవుని గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని పండుగలు ఇచ్చాడు. అంతేకాకుండా వారి పిల్లలకు వాటిని నేర్పించాలని ఇచ్చాడు. కానీ వారు దేవుని గొప్ప కార్యాలు వివరించలేకపోయారు, వాళ్ళ పిల్లలకి నేర్పించలేకపోయారు. అందుకే దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూస్తే హోషేయ 2:11 దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును, వాటిని మాన్పించేస్తాను అని దేవుడు చెబుతున్నాడు. పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు మాన్పిస్తాను అని దేవుడు అంటున్నాడు. మరి వాళ్ళనే మాన్పిస్తానంటే క్రైస్తవులు ఎందుకు వాటిని చేస్తారు? అసలు క్రైస్తవులకు ఇచ్చినటువంటి వాక్యంలో కొత్త నిబంధనలు అలాంటివి ఏమీ లేవు. ఇంకా ఆమోసు 5:21-22 మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినముల్లో కలుగు వాసనను నేను ఆగ్రానింపనలను, నాకు దహన బలులను, నైవేద్యములను మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులుగా మీరు అర్పించి క్రొవ్విన పశువులను నేను చూడను అంటున్నాడు. చూడండి, మాన్పిస్తాను, అవి నాకు అసహ్యము, మీ వ్రత దినాల్లో చేసే వాసన నాకు ఆగ్రానించను, అంగీకరించను అని దేవుడు చెబుతుంటే, నేను మీ వైపు చూడను అని ఆయన దేవుడు చెబుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రైస్తవులు దాన్ని చదివి కూడా కొంతమంది చదవరు, కొంతమంది చదివిని అర్థం చేసుకోరు. మళ్ళీ పాటలు పాడుతూ ఉంటారు. ఈనాడు పర్ణశాలలో వేసి పాటలు పాడి ప్రార్థనలు చేస్తున్నారు. మీ పాటల ధ్వని నేను వినను అంటున్నాడు దేవుడు, కానీ పాటలు పాడుతున్నారు. బలులు నాకు నచ్చవు, మీ పాటలు నాకు నచ్చవు అంటున్నాడు. చూడండి, యెషయా 66:3 ఎద్దును వధించేవాడు నరుని చంపువాని వంటివాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే, నైవేద్యం చేయవాడు పంది రక్తం అర్పించువాని వంటివాడే, ధూపము వేయవాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే, తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. చూసారా, ఎద్దును బలిగా ఇవ్వటం ఇది నరహత్యతో సమానం అంటున్నాడు. అంటే వద్దు అన్న తర్వాత ఇవ్వటం అది ఆయన నరహత్యతో సమానం అంటున్నాడు. అవి నాకు ఇష్టం లేవు, వాటిని మానిపిస్తాను. మీరు గొర్రెపిల్లని చంపితే కుక్క మెడను విరిచినట్లే, నైవేద్యం అర్పిస్తే
పంది రక్తంతో సమానం, మీ ప్రార్థనలు నాకు అసహ్యం, వద్దు అంటున్నాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆమోసు 8:10. ఆమోసు 8:10. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొన చేయుదును. అందరి తలలు బోడి చేయుదును. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంచె దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. పండుగ దినములను దుఃఖ దినాలుగా మారుస్తాను అంటున్నాడు. అంటే సంతోషం, ఆనందం ఇంక ఉండదు. ఇక మీకు కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చేస్తాను, అందులో దుఃఖ దినాలు, శ్రమ దినాలు, బాధలే. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. మీ పాటలను ప్రలాపములుగా మార్చుదును. మొలల మీద గోనెపట్ట కట్టుకొని చేయుదును. అందరి తలలు బోడి చేస్తాను. అంటే కొత్త ధర్మశాస్త్రంలో అందరికీ ఇబ్బందులే, శ్రమ. పౌలు గారు అలాంటి వాటిని గురించి మాట్లాడుతూ గలతీ 4:10 మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్ముని గురించి భయపడుతున్నాను అన్నాడు. అంటే దినాలు, మాసాలు, సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి మాత్రమే ఇచ్చాడు, కొత్త నిబంధన వారికి ఇవ్వలేదు. కాబట్టి అవి మీరు చేస్తే నా ప్రయాస వేస్ట్ అవుతుంది, మీ ప్రయాస వ్యర్థమవుతుందని సంఘానికి చెబుతున్నాడు, గలతీ సంఘానికి. అలాగే కొలస్సీ 2:16-17 కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇక్కడ అమావాస్య, విశ్రాంతి దినాల విషయాల్లో మీరు ఎదుటివారికి తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని తీర్పు తీరుస్తారు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా నీడ, ఛాయ లాంటివే, కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. కాబట్టి పాతదైన పాతదైన ధర్మశాస్త్రము తీసేయండి, పరిపూర్ణ జ్ఞానం క్రీస్తులో ఉంది అని చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్రైస్తవులైన వారికి దేవుడిచ్చిన ఒకే ఒక పండగ ఏంటంటే 1 కొరింథీ 5:7-8 మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద ఒకటిగా ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిను. పులిపిండి అంటే పాత ధర్మశాస్త్రం, అది పులిసింది, కొట్టివేయబడింది. ఇక మనం కొత్త ముద్దగా ఉండటం ఏంటంటే నిష్కపటము, సత్యము. అంటే 27 పుస్తకాల్లో ఉన్న వాక్యముతో పండుగను ఆచరించాలి. దేవుని వాక్య ప్రకారం బతికి అనేక మందికి సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షిస్తే దేవుడు సంతోషిస్తాడు. అదే క్రైస్తవులైన వారికి దేవుడు ఇచ్చిన పండుగ. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:31 నేను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుచున్నాడు. అంటే పౌలు గారు దినదినము సువార్త ప్రకటిస్తూ అందులో అనేక శ్రమలు అనుభవిస్తూ దినదినము చనిపోతున్నాను అంటున్నాడు. అంటే దేహాన్ని దేవునికి బలిగా అర్పిస్తున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, దేవుని పరిచర్య. కాబట్టి మనం కూడా అలాగే సహోదరుల కొరకు ప్రాణం పెట్టే వాళ్ళంగా, ఆత్మలు రక్షించే వరంగా ఉండాలని వాక్యం చెబుతుంది. 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టినది కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. క్రీస్తు మన కోసం ఎలాగైతే ప్రాణం పెట్టాడో అదేవిధంగా మనం కూడా చేయాలి. ఎలా ప్రాణం పెట్టాలంటే దేహానికి రక్తమే ప్రాణం. కాబట్టి ఈ ప్రాణాన్ని సువార్త ప్రకటించడానికి, అంటే రక్తం ఖర్చు అయితే రక్తం చెమట రూపంలో ఖర్చు అయిపోతుంది, అదే ప్రాణం. మరి నేటి క్రైస్తవులు ఆచరించవలసిన పండగ ఇదే. మరి దేవుని మాటలను ధిక్కరించి పండుగలు చేసేవారికి దేవుడు ఒక మాట చెబుతున్నాడు. 2 కొరింథీ 3:14-16 మరి వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని తెలియపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. ఇక్కడ పాత ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేశాడు. అది ఇంకా అమల్లో ఉందని, దాన్ని పాటించాలని చాలామంది క్రైస్తవ సమాజంలో వీళ్ళు మునిగి ఉన్నారు. క్రైస్తవ సమాజాలు ఎలా పాత నిబంధన పాటిస్తున్నారు. ఎందుకు అలా పాటిస్తున్నారంటే 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనము కలుగజేసాను. ఇక్కడ యుగ సంబంధమైన దేవత నేడు కొంతమంది క్రైస్తవుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. క్రీస్తు మహిమను కనబడకుండా కొత్త ధర్మశాస్త్రం ఎవరికి కనబడనీయకుండా, ఆచరించనీయకుండా
అందరినీ పాత నిబంధనలు ఉండేటట్లే అపవాది తన మాయలో పడవేసి నిత్య నరకానికి జారిపోయేటట్లు చేసుకుంటుంది. కాబట్టి నేటి క్రైస్తవులైన వారికి దేవుడు పండుగలు ఇవ్వలేదని క్రైస్తవులు తెలుసుకోవాలి. ఈరోజు క్రైస్తవులు ఆచరిస్తున్న పండుగలు ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినవని గ్రహించాలి. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన పండుగలు నేటి క్రైస్తవులకు లేవు. సత్యము పులియని రొట్టెతో, నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ అంటే సత్యం కలిగి జీవించటం, నిష్కపటంగా ఉండటము, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం క్రీస్తుని పోలి నడుచుకోవటమే మనకి దేవుణ్ణి సంతోషపరిచే దినదినపు పండుగ. దినదినము క్రీస్తులో బలి అవ్వటమే దేవునికి పండుగ. పస్కా బలి ఏ విధంగా అర్పించాలి?